ఆ పెద్ద ఇంట్లో చావుకి సంబంధించిన కార్యక్రమాల చివరి హడావిడి కూడా ముగిశాక గోపాలం మొదటిసారిగా నిజంగా ఒంటరివాడయ్యాడు. 14 రోజుల కార్యక్రమాలు ముగిశాయి. అప్పటివరకూ తోడుగా ఉండి సానుభూతి తెలిపి ఏడ్చిన బంధువులు, పక్కింటివాళ్లు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడా ఇల్లు నిశ్శబ్దమనే ఒక పెద్ద బరువైన మూటలా తయారైంది. గాలిలో కర్పూరం, కాలిపోయిన ఒత్తి, వాడిపోయిన మల్లపూల కలగలిపిన వాసన ఇంకా నిలిచే ఉంది. ఆమె వాడిన గదిలో మంచం పక్కనున్న కిటికీలోంచి బయట దండెంమీద ఆరవేసిన ఆమె పాత నూలు చీర ఒకటి గాలికి కదలడం అతను చూశాడు. అది ఒక బ్రతికున్న జ్ఞాపకంలా అటూ ఇటూ కదిలింది. కాదు, అదొక నాట్యం. ఆమె చివరిసారిగా దాన్ని ఉతికి ఆరవేసినప్పుడు దానిపై మిగిల్చి వెళ్లిన ఆమె చేతుల వాసనను ఆ గాలి తనదాకా చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అదొక దెయ్యంలా తెల్లగా, ఆ తర్వాత నిశ్చలంగా మారింది. గదిలోని పాత గడియారం టిక్ టిక్ శబ్దం కూడా ఇప్పుడు చెవులు బద్దలయ్యేలా వినిపిస్తోంది. ప్రతి టిక్ శబ్దం నువ్వు ఒంటరివి, నువ్వు ఒంటరివి అని అతని చెవిలో చెబుతున్నట్లుగా ఉంది. ఇన్నాళ్లు జనం హడావిడిలో అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక బరువైన రాయిలా అతని ఛాతీమీద కూర్చుంది. కళ్ళు చెమర్చలేదు, కాని గొంతులో ఏదో అడ్డం పడ్డట్టుగా ఉంది. ఇక మిగిలిన జీవితం దేనికోసం బ్రతకాలి? ఈ ఇంటి 4 గోడల మధ్య ఆమె జ్ఞాపకాలతో తర్కిస్తూ ఇంకెన్నాళ్ళు? వణుకుతున్న వేళ్లతో అతను మేజాబెల్లమీదున్న పాత ల్యాండ్లైన్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. డయల్ టోన్ మోగుతోంది. కొడుకు రాజేష్ నెంబర్ డయల్ చేయడానికి చాలాసేపు తటపటాయించాడు. వాణ్ణి ఇబ్బంది పెట్టడం ఎందుకు? వాడు అక్కడ పనుల్లో ఉంటాడు. వాడి జీవితం వేరు, వాడి ప్రపంచం వేరు. నా బాధలు వాడికి చెప్పి భారం మోపాలా? అయినా ఒక్కసారి వాడి గొంతు వింటే చాలు. హలో నాన్నా? దుబాయ్లోని ఒక విలాసవంతమైన ఫ్లాట్ 40వ అంతస్తు బాల్కనీలో కూచుని రాత్రి నగరపు అలంకార దీపాలను ఆస్వాదిస్తున్నాడు రాజేష్. చేతిలో ఖరీదైన స్కాచ్ విస్కీ గ్లాసులో ఐస్ క్యూబ్స్ కరుగుతున్నాయి. ఈ సమయంలో నాన్న ఎప్పుడూ ఫోన్ చేయరు. అమ్మ చనిపోయిన తర్వాత ఇది అస్సలు జరగలేదు. వాడి గుండెల్లో ఏదో శంఖ. ఏంటి నాన్నా, ఏం జరిగింది? ఆరోగ్యం బాగానే ఉందా? డాక్టర్ని పంపించనా? రాజేష్ గొంతులో మొదట ఆందోళన ఉంది. కాని దాని వెనక తన సుఖజీవితానికి భంగం కలిగిందన్న కొద్దిపాటి అసహనం కూడా ఉంది. వద్దురా, నాకేం పర్లేదు. నాకో చిన్న కోరిక ఉందిరా కన్నా. ఏంటి నాన్నా, ఏమైనా చెప్పు. డబ్బు కావాలా? ఈ నెల నేను కొంచెం డబ్బు కాదురా, నాకు దుబాయ్ చూడాలనుంది. రాజేష్ చేతిలోని గ్లాస్ ఒక్కక్షణం కదలకుండా ఆగిపోయింది. వాడు పక్కనే ఉన్న భార్య రమ్యవైపు నమ్మలేనట్టు చూశాడు. ఆమె కనుబొమ్మలు ముడివేసి ఏంటి అని సైగ చేసింది. దుబాయ్ చూడటానికా? నాన్న 14 ఏళ్ళు ఇక్కడే కదా జాబ్ చేసింది. ఇప్పుడేంటి టూరిస్ట్లాగా? వాడి గొంతులో వెటకారం ధ్వనించింది. టూరిస్ట్ అన్న పదాన్ని నొక్కి పలికాడు. అప్పుడు టైమేదిరా, పని పని అంటూనే సరిపోయింది. ఇప్పుడు తను కూడా పోయింది. అతనొక క్షణం ఆగాడు. గొంతు వణికింది. నేనొకసారి రావాలి, మీ ఇద్దర్నీ చూసి వెళదామని. తను లేని ఈ ఇంట్లో నాకిక. రాజేష్ ఫోన్ పెట్టేశాడు. వాడి మనసులో సందేహాలు. ఏంటే రమ్య ఇది? ఇన్నాళ్ళు ఇక్కడున్న మనిషికి ఇప్పుడు టూరిస్ట్లాగా చూడాలట. అమ్మ పోయిన షాక్లో నాన్నకేమైనా అయిందా? రమ్య ముఖం చిట్లింది. తన కొత్త ఐఫోన్ నుండి కళ్ళు తిప్పకుండానే అంది. మీ నాన్నగారి సంగతి మా అమ్మా నాన్నని ఇక్కడికి పిలుద్దామని నేను ఎప్పటినుంచో అడుగుతున్నా. మీకు టైమే ఉండదు. వాళ్లకి విజిటింగ్ వీసా తీయడం ఎంత కష్టమో. వాళ్ళు వచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పుడేమో ఈ టైంలో మీ నాన్న వస్తారట. మన ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ నా కిట్టి పార్టీ సంగతేంటి? ఆ రాత్రి రాజేష్కి నిద్రపట్టలేదు. చిన్నప్పుడు సెలవులకు ఊరికి వచ్చే నాన్న రూపం గుర్తొచ్చింది. ఒక పెద్ద తోలుపెట్టెతో వచ్చే నాన్న. పెట్టి తెరిచినప్పుడు గదిలో నిండా నిండిపోయే ఆ వాసన తప్ప నాన్న గురించి స్పష్టమైన జ్ఞాపకాలు తనకేమీ లేవని వాడు ఆశ్చర్యపోయాడు. ఆ పర్ఫ్యూం వాసన వెనుక నాన్న చెమట వాసన నాకెప్పటికీ తెలియలేదే. అసలు నాన్న దుబాయ్లో ఏం జాబ్ చేసేవాడు? ఒక మేనేజర్ అని చెప్పడం తప్ప నిజంగా ఏం చేసేవాడో నాకు తెలుసా? దుబాయ్ ఎయిర్పోర్ట్, టెర్మినల్ 3, అరైవల్ గేట్ బయట ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆ విమానాశ్రయంలో రాజేష్ అసహనంగా తన రూలెక్స్ వాచ్ చూసుకుంటూ నిలబడ్డాడు.
ప్రయాణికులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన స్టేటస్కి తగిన నాన్న కోసం వాడు ఎదురుచూడలేదు. కాని కన్వేయర్ బెల్టుండి దిగివస్తున్న ఆధునిక ప్రయాణికుల మధ్య ఒక పాత పాలిస్టర్ షర్ట్, ప్యాంట్ వేసుకుని చేతిలో ఒక చిన్న బ్యాగ్తో గోపాలం ఒక అపరిచితుడిలా నిలబడి ఉన్నాడు. ఆ షర్ట్ రంగు వెలిసిపోయి ఉంది. సగం ఇస్త్రీ చేసినట్టు ముడతలు పడి ఉంది. అతను చుట్టూ చూస్తున్న తీరు చూసి రాజేష్కి నవ్వొచ్చింది. కొంచెం సిగ్గుకూడా వేసింది. ఒక మామూలు పల్లెటూరివాడు మొదటిసారి పట్నం చూసినట్టు. పెద్ద పెద్ద పిల్లర్లవైపు, మిలమిలా మెరుస్తున్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులవైపు, మనుషులు లేకుండా కదులుతున్న ఎస్కలేటర్ అంటే ట్రావెలేటర్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దానిమీద కాలు పెట్టడానికి ఒక్క క్షణం వెనుకాడాడు. 14 ఏళ్లు ఇక్కడే బ్రతికిన మనిషేనా ఈయన? రాజేష్ మనసులో అనుకున్నాడు. నా ఫ్రెండ్స్ ఎవరూ ఇది చూడకపోవడం నా అదృష్టం. తన తెల్ల లెక్సస్ కారు ఎక్కుతూ నాన్న ఆశ్చర్యాన్ని వెక్కిరిస్తూ అన్నాడు రాజేష్. ఏంటి నాన్నా, అన్నీ మొదటిసారి చూస్తున్నట్టు చూస్తున్నారు? ఆ, ఇక్కడ చాలా మారిపోయింది కదరా. గోపాలం ఆ విలాసవంతమైన కారు చల్లటి లెదర్ సీట్లోకి ఒదిగి కూచుంటూ ఏదో సర్ది చెప్పినట్టు అన్నాడు. కారులోని ఏసీ చల్లదనం అతనికి అంతగా నచ్చలేదు. అది తన ఎముకల్లోకి చొచ్చుకుపోతున్నట్లు అనిపించింది. మన ఊరివేడే దీనికంటే నయం. అతను తన చిన్న భుజం సంచిని ఛాతీకి హత్తుకొని అనుకున్నాడు. షేక్ జాయద్ రోడ్డు మీదుగా కారు దూసుకుపోతుండగా బుర్జ్ ఖలీఫా వైపు చూపిస్తూ రాజేష్ అన్నాడు. నాన్నా, అదే ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్, బుర్జ్ ఖలీఫా. గోపాలం ఆ ఆకాశహార్మ్యం వైపు చూసి ఊరికే తల ఊపాడు. ఆ భవనం పైకొనను చూడడానికి అతను మెడను పూర్తిగా వెనక్కి వంచాల్సి వచ్చింది. కాని అతని కళ్ళు ఆకాశాన్ని కాదు, రోడ్డుకు ఇరువైపులా పెరగడానికి కష్టపడుతున్న ఖర్జూర చెట్లవైపు, వాటి మధ్య గడ్డికోస్తున్న పసుపు జాకెట్లు వేసుకున్న కూలీలవైపు చూస్తున్నాడు. పూర్వం ఈ రోడ్డు వేస్తున్నప్పుడు నేను అని చెప్పబోయి ఆగిపోయాడు. ఆ కూలీల ముఖంలోని అలసట అతనికి బాగా తెలిసినదే. 40వ అంతస్తులోని ఫ్లాటుకు చేరుకున్నాక గోపాలం నిజంగా ఆశ్చర్యపోయాడు. రమ్యవాళ్లను ఆహ్వానించడానికి తలుపు దగ్గరే నిలబడి ఉన్నది, ఒక కృత్రిమమైన నవ్వుతో. ఇంటిలోని చల్లదనం, ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్ వాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. బాల్కనీ నుండి కిందికి చూస్తే వాహనాలన్నీ చీమల్లా పాకుతున్నాయి. అతనికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇంత పైన ఉంటున్నారా మీరు? గాలి, వెలుతురు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కింద పడకుండా చూసుకోండి. ఇక్కడలా కాదు నాన్నా, రాజేష్ నవ్వాడు. ఇదే స్టేటస్. నాన్న ప్రవర్తనలోని ఆ పల్లెటూరి తీరు వాడికి కొద్దిగా చిరాకు తెప్పించింది. తన స్టేటస్కి ఏమాత్రం సరిపోనిదిగా అనిపించింది. ఆ తర్వాతి రోజుల్లో గోపాలం ఒక నిజమైన టూరిస్ట్ అయిపోయాడు. ప్రతిరోజూ ఉదయం అతను రకరకాల ప్రదేశాలు చూడ్డానికి బయల్దేరేవాడు. రాజేష్కి ఆఫీస్ పనులు, రమ్యకు తన ఫ్రెండ్స్తో పనులు ఉండటంతో వాళ్లు ఒక టాక్సీ డ్రైవర్ను ఏర్పాటు చేశారు. దుబాయ్ మాల్లోని భారీ అక్వారియం ముందు అతను పిల్లవాడిలా నిలబడిపోయాడు. షార్కులు, పెద్ద పెద్ద చేపలు ఈదుతుంటే చూస్తూ చాలా సమయం గడిపాడు. లతా, చూడు, ఈ చేప ఎంత పెద్దదిగా ఉందో, మన చెరువులో ఉండే చిన్న చేపలు కావివి అని తనలో తాను మాట్లాడుకున్నాడు. కోర్నిష్ బీచ్లో అతను అలలను చూస్తూ ఒంటరిగా నవ్వుకున్నాడు. చెప్పులు విప్పి ఇసుకలో నడిచాడు. అలలు అతని పాదాలను తాకి వెనక్కి వెళ్లాయి. ప్రతి అలా లతా జ్ఞాపకంలా అనిపించాయి. నాన్న నిజంగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఏదేమైనా రావడం మంచిదైంది. అమ్మపోయిన బాధ నెమ్మదిగా మరిచిపోతున్నారు, రాజేష్ ఒకరోజు రమ్యతో అన్నాడు. కాని ఒకరోజు సాయంత్రం కోర్నిష్లో రమ్య ఆ దృశ్యం చూసింది. రాజేష్తో కలిసి ఐస్క్రీం తింటున్న ఆమె కాస్త దూరంగా సముద్రం వైపు చూస్తూ నిలబడి ఉన్న గోపాలాన్ని గమనించింది. అతను ఒంటరిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చేతులు ఊపుతూ నవ్వుతూ ఏదో సీరియస్గా వివరిస్తున్నాడు. మధ్య మధ్యలో ఆకాశం వైపు చూస్తూ ఏదో చెప్తున్నాడు. లతా, చూడు, ఇది ఎంత అందంగా ఉందో. అప్పట్లో నేను చెప్పిన సముద్రం ఇదే. నువ్వు కూడా ఉండుంటే. నీకు అలలంటే భయమని చెప్పావు, గుర్తుందా? కాని ఇది చాలా ప్రశాంతమైన సముద్రం. రా, కాసేపు ఇక్కడ కూర్చుందాం. గోపాలం తన భార్యతో మాట్లాడుతున్నాడు. అస్తమిస్తున్న సూర్యుని బంగారు రంగు అతని మురికి షర్ట్ మీద పడి మెరుస్తోంది. సముద్రతీరన సూర్యాస్తమే సమయంలో ఒంటరిగా నిలబడి ఉన్న ఆ రూపం రమ్య గుండెల్లో భయం పుట్టించింది. ఆమె రాజేష్ చేతిని గట్టిగా పట్టుకుంది. రాజేష్, మీ నాన్నగారుకి ఏదైనా? ఆమె గొంతు తగ్గింది. అమ్మపోయిన షాక్లో మైండ్ ఏమైనా? మనం డాక్టర్ని చూపిందామా? 40వ అంతస్తులోని ఫ్లాట్కి చేరుకున్నాక గోపాలం నిజంగా ఆశ్చర్యపోయాడు. రమ్య వాళ్లను ఆహ్వానించడానికి తలుపు దగ్గరే నిలబడి ఉంది.
ఒక కృత్రిమమైన నవ్వుతో. ఇంటిలోని చల్లదనం, ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్ వాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. బాల్కనీ నుండి కిందికి చూస్తే వాహనాలన్నీ చీమల్లా పాకుతున్నాయి. అతనికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇంత పైనుంటున్నారా మీరు? గాలి, వెలుతురు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కింద పడకుండా చూసుకోండి. ఇక్కడ్లా కాదు నాన్నా, రాజేష్ నవ్వాడు. ఇదే స్టేటస్. నాన్న ప్రవర్తనలోని ఆ పల్లెటూరి తీరు వాడికి కొద్దిగా చికాకు తెప్పించింది. తన స్టేటస్కి ఏమాత్రం సరిపోనిదిగా అనిపించింది. ఆ తర్వాతి రోజుల్లో గోపాలం ఒక నిజమైన టూరిస్ట్ అయిపోయాడు. ప్రతిరోజూ ఉదయం అతను రకరకాల ప్రదేశాలు చూడటానికి బయల్దేరేవాడు. రాజేష్కి ఆఫీస్ పనులు, రమ్యకి తన ఫ్రెండ్స్తో పనులు ఉండటంతో వాళ్లొక టాక్సీ డ్రైవర్ను ఏర్పాటు చేశారు. దుబాయ్ మాల్లోని భారీ అక్వేరియం ముందు అతను పెల్లవాడిలా నిలబడిపోయాడు. షార్కులు, పెద్ద పెద్ద చేపలు ఈదుతుంటే చూస్తూ చాలా సమయం గడిపాడు. లతా, చూడు, ఈ చేప ఎంత పెద్దగా ఉందో, మన చెరువులో ఉండే చిన్న చేపలు కావివి అని తనలో తాను మాట్లాడుకున్నాడు. కోర్నిష్ బీచ్లో అతను అలలను చూస్తూ ఒంటరిగా నవ్వుకున్నాడు. చెప్పులు విప్పి ఇసుకలో నడిచాడు. అలలు అతని పాదాలని తాకి వెనక్కి వెళ్లాయి. ప్రతి అల లత జ్ఞాపకంలా అనిపించింది. నాన్న నిజంగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఏదేమైనా రావడం మంచిదైంది. అమ్మపోయిన బాధ నెమ్మదిగా మర్చిపోతున్నారు. రాజేష్ ఒకరోజు రమ్యతో అన్నాడు. కాని ఒకరోజు సాయంత్రం కోర్నిష్లో రమ్య ఆ దృశ్యం చూసింది. రాజేష్తో కలిసి ఐస్క్రీం తింటున్న ఆమె కాస్త దూరంలో సముద్రం వైపు చూస్తూ నిలబడిన గోపాలన్ని గమనించింది. అతను ఒంటరిగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చేతులు ఊపుతూ, నవ్వుతూ ఏదో సీరియస్గా వివరిస్తున్నాడు. మధ్య మధ్యలో ఆకాశం వైపు చూస్తూ ఏదో చెబుతున్నాడు. లతా, చూడు, ఎంత అందంగా ఉందో. అప్పట్లో నేను చెప్పిన సముద్రం ఇదే. నువ్వు కూడా ఉండుంటే నీకు అలలంటే భయమని చెప్పావు, గుర్తుందా? కాని ఇది చాలా ప్రశాంతమైన సముద్రం. రా, కాసేపిక్కడ కూర్చుందాం. గోపాలం తన భార్యతో మాట్లాడుతున్నాడు. అస్తమిస్తున్న సూర్యుని బంగారు రంగు అతని మురికి షర్ట్ మీద పడి మెరుస్తోంది. సముద్రతీరాన సూర్యాస్తమయ సమయంలో ఒంటరిగా నిలబడిన ఆ రూపం రమ్యగుండెల్లో భయం పుట్టించింది. ఆమె రాజేష్ చేతిని గట్టిగా పట్టుకుంది. రాజేష్, మీ నాన్నగారికి ఏదైనా? ఆమె గొంతు తగ్గింది. అమ్మపోయిన షాక్లో మైండ్ ఏమైనా? మనం డాక్టర్కి చూపిద్దామా? ఆ ప్రశ్న రాజేష్ని కూడా కుదిపేసింది. నాన్న ఈ వింత ప్రవర్తన వెనుక తాను భయపడుతున్నదే నిజమా? అమ్మమీదున్న పిచ్చిప్రేమ నాన్నను ఇలా పిచ్చివాడిని చేసిందా? మరుసటి రోజు దుబాయ్ మాల్ నుండి తిరిగి వచ్చిన గోపాలం చేతిలో ఒక చిన్న షాపింగ్ బ్యాగ్ మాత్రమే ఉంది. రాజేష్ నాన్నను చాలా ఖరీదైన పర్ఫ్యూమ్ షాపులకు తీసుకెళ్లాడు. జో మలోన్, టామ్ ఫోర్డ్, ఆ పేర్లు విని గోపాలం ఆశ్చర్యపోయాడు. ఒక బాటిల్ ధర తన నెల పెన్షన్ కంటే ఎక్కువగా ఉంది. అతను అక్కడ నుండి ఏమీ కొనలేదు. సాయంత్రం అతను ఆ చిన్న బ్యాగ్ నుండి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీశాడు. చాలా పాత బ్రాండ్. ఇప్పుడు ఎవ్వరూ పెద్దగా వాడనిది. కరామాలోనో బర్దుబైలోనో ఉన్న ఒక పాత మల్లబార్ షాప్లో మాత్రమే దొరికేది. దాని బాటిల్ కూడా ఒక పాత వాసన వేస్తోంది. ఇదేంటి నాన్నా, ఈ పాత వాసన? ఇక్కడ ఎంత మంచి బ్రాండ్సున్నాయి? రాజేష్ ముఖం చిట్లించి అడిగాడు. ఇది మీ అమ్మకు చాలా ఇష్టమైన వాసనరా? గోపాలం గొంతు జీరబోయింది. తను ఎప్పుడూ చెప్పేది, నేను ఊరికి వచ్చినప్పుడు పెట్టి తెరవగానే వచ్చే ఈ వాసనే తనకి అన్నిటికన్నా ఇష్టమని. అతను ఆ బాటిల్ తెరిచి ఆ వాసనను లోపలికి పీల్చుకున్నాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఒక గతం మొత్తం ఆ వాసన ద్వారా అతని మనసులోకి దూసుకొచ్చింది. తను మొదటిసారి ఈ వాసన ఇష్టమని చెప్పిన రాత్రి 20 ఏళ్ల క్రితం ఊరికి విమానం ఎక్కే ముందు ఈ వాసన పూసుకుంటే ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేశారు. కొన్న తర్వాత గుర్తొచ్చిందిరా, ఈ వాసన చూడటానికి తను ఇప్పుడు లేదని. అది చెప్పినప్పుడు ఆ తండ్రి కళ్ళు నిండాయి. రాజేష్ స్తంభించిపోయాడు. మొదటిసారిగా నాన్న వింత ప్రవర్తనకు ఒక సమాధానం దొరికినట్లు అనిపించింది. ఇది అమ్మమీదున్న తీరని ప్రేమ. ఈ విరహవేదనే నాన్ననిలా చేసింది. వాడు నాన్నను ఓదార్చటానికి ప్రయత్నించలేదు. బదులుగా ఆ బాధను తన మనసులోకి కూడా తీసుకున్నాడు. ఆ పర్ఫ్యూమ్ తన నాన్న ప్రేమకు స్మారక చిహ్నమని వాడు భావించాడు. నాకు కరామాలోని ఆ పాత డాన్స్ బార్స్ అన్నీ ఒకసారి చూడాలి. రాత్రి భోజనం చేస్తూ గోపాలమన్న తర్వాతి మాట విని రమ్యకి నవ్వాగలేదు. ఆహా! నాన్నగారు పాత రోజుల్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అక్కడికి కూడా వెళ్ళొచ్చారా? ఆమె వెటకారంగా అంది. కాని రాజేష్కి అది తమాషాగా అనిపించలేదు.
వాడికి కోపం సిగ్గు రెండూ వచ్చాయి. నాన్నా, అవన్నీ చెడ్డ ప్రదేశాలు, ఫ్యామిలీతో వెళ్లేవి కావు. అక్కడి వాసన, గొడవ నీకు నచ్చదు. చాలా డర్టీ ప్లేసెస్. నేను లోపలికి రానురా, బయటనుంచి ఒక్కసారి చూస్తే చాలు. ఒకప్పుడు మేమంతా ఉండే ఏరియా కదా. గోపాలం పట్టుబడ్డాడు. ఆ రాత్రి రాజేష్ ఇష్టం లేకపోయినా నాన్నను కరామాలోని రద్దీవీధులకు తీసుకెళ్లాడు. కొత్త దుబాయ్కి ఎంత భిన్నంగా ఉంది. కారు పార్క్ చేసి వాళ్లు బయటకు దిగారు. పెద్దగా హిందీ, పాకిస్తానీ సంగీతం, నియాన్ లైట్లు, రకరకాల పర్ఫ్యూమ్లు, చెమట, షవర్మా, నూనె కలగలిసిన వాసన. బార్ తలుపుల దగ్గర తోసుకుంటున్న జనం, పొట్టిబట్టలు వేసుకున్న స్త్రీలు. గోపాలం నిర్వికారంగా వాళ్లందర్నీ చూస్తూ నిలబడ్డాడు. రాజేష్ తన షర్ట్ కాలర్తో ముక్కు మూసుకున్నాడు. పూర్వం మీ అంబకు కనుమానముండేది, నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇక్కడే తగలేస్తున్నానని. ఒకసారి ఫోన్లో చాలా గొడవపడింది. ఆ రోజు ఒట్టువేశాను, ఈ గడప నేను తొక్కనని. ఇప్పుడు అనిపిస్తోంది, ఈ స్థలం చూపించటానికి తనను కూడా తీసుకురావాల్సింది. నేను వెళ్ళని ప్రదేశమని తనకి నమ్మకం కలిగేది. రాజేష్కి ఏమీ అర్థం కాలేదు. నాన్న ప్రతి మాట వాడిని మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఎందుకు నాన్నా, ఈ పాత విషయాలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు? మరుసటి రోజు కార్లో వెళ్తుండగా తర్వాతి బాంబ్ పేలింది. వాళ్లు డౌన్టౌన్లోని అందమైన భవనాల మధ్య ప్రయాణిస్తున్నారు. కన్నా, మనం సోనాపూర్ వరకు ఒకసారి వెళ్ళాలి. రాజేష్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. వెనుక కారు హారన్ మోగింది. సోనాపూరా? అక్కడ ఏం చూడటానికి? దేవుడా, నాన్నకేమైనా పిచ్చిపట్టిందా? అవన్నీ లేబర్ క్యాంపులు, చాలా అపరిశుభ్రంగా ఉంటాయి. నీకేమైనా జబ్బు వస్తుంది. అటువైపు నా కారు వెళ్లదు. వాడి గొంతు పెరిగింది. నేను వెళ్ళాలిరా. గోపాలం గొంతులో మొదటిసారిగా బరువు పెరిగింది. అక్కడ నాకు కావాల్సినవాళ్లు కొందరున్నారు. నా చివరి సామాన్లు కొన్ని అక్కడున్నాయి. రాజేష్ కోపంగా స్టీరింగ్ మీద గుద్దాడు. ఎందుకు నాన్న ఇలా ఇబ్బంది పడతావు? నేను నిన్ను బుర్జలారబ్ తీసుకెళ్తాను, పామ్ జుమేరా తీసుకెళ్తాను. అక్కడి ఫోటోలు తీసి ఊళ్ళో చూపించొచ్చు. అంతేకాని ఈ మురికివడలాంటి ప్లేస్కి నా ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిస్తే నాకు సిగ్గుచెటు. నా కారు అటువైపు తీసుకెళ్లలేను. బండి తీయకన్నా, గోపాలం ప్రశాంతంగా అన్నాడు. నువ్వు తీసుకెళ్లకపోతే నేను టాక్సీలో వెళ్తాను. నాకు దారి తెలుసు. వేరే దారిలేక రాజేష్ తన లగ్జరీ కార్ జీపీఎస్లో ఆ పేరు టైప్ చేశాడు. సోనాపూర్. నగరపు సుఖసౌకర్యాలకు దూరంగా, ఎడారి మధ్యలో, బయటి ప్రపంచం చూడటానికి ఇష్టపడని ఆ ప్రదేశానికి. సోనాపూర్లోని లేబర్ క్యాంపుల వరుసలోకి కారు తిరిగినప్పుడు రాజేష్ కారు గ్లాసులు పైకి ఎత్తి ఏసీ ఫుల్ పెట్టాడు. బయట దుమ్ము వేడి, ఎడారి వాసన, నీలిరంగు యూనిఫాంలు ధరించిన వేలాది కార్మికులు, ఒకేలాంటి ముఖాలు, ఒకేలాంటి అలసట. రోడ్డు పక్కన గుంపులుగా నిలబడ్డన బస్సులు, చిన్న చిన్న బకాలాలు అంటే కిరాణా దుకాణాలు, గాలిలో వేయించిన పకోడీ, సిగరెట్ల వాసన. గోపాలం చెప్పిన ఒక ప్రత్యేక క్యాంపు గేటు ముందు కారు వాగింది. ఒక్క క్షణం అతను బయటకు దిగలేదు. ఆ గేటువేపే రెప్పవయ్యకుండా చూశాడు. తన జీవితంలో ఎన్నో మంచి చెడు క్షణాలకు సాక్ష్యంగా నిలిచిన ఆ గేటు. తరువాత నెమ్మదిగా బయటకు దిగాడు. గేటు దగ్గరున్న నేపాలీ సెక్యూరిటీ గార్డ్ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. హేయ్, ఇదర్ గాడి పార్కింగ్ మనా హే, హటో. వాడి మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. వాడు గోపాలం ముఖం వైపు తేరిపారి చూశాడు. ఒక్క క్షణం తర్వాత వాడి ముఖం ఆశ్చర్యంతో వికసించింది. గోపాలన్నా! వాడు పరిగెత్తుకొచ్చి గోపాలన్ని కౌగిలించుకున్నాడు. సెక్యూరిటీ పోస్టు వదిలేసి లోపలికి చూస్తూ గట్టిగా అరిచాడు. అరే భాయ్లోగ్, దేఖో కౌనాయా, హమారా గోపాలన్నా ఆయా. సోదరులారా, చూడండి ఎవరు వచ్చారో, మన గోపాలన్న వచ్చాడు. కార్లోంచి దిగిన రాజేష్ షాక్తో ఆ దృశ్యం చూశాడు. రకరకాల గదుల నుండి, భవనాల నుండి జనం పరిగెత్తుకొస్తున్నారు. పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, భారతీయులు. వాళ్లు నాన్నను చుట్టుముట్టారు. గోపాల్భాయ్, గోపాలన్నా, ఎప్పుడు వచ్చావ్? కైసే హో? ఎలా ఉన్నారు? ఇది తన నాన్న కాదు, ఇది వాళ్లందరికీ కావలసిన గోపాలన్న. తన నాన్న తాననుకున్న వ్యక్తి కాదని రాజేష్ తెలుసుకున్న క్షణం అది. ఈ దుమ్ములో, చెమటవాసనలో తన నాన్న ఒక రాజులా నిలబడి ఉన్నాడు. వాళ్లు రాజేష్ని కూడా ప్రేమగా లోపలికి ఆహ్వానించారు. బేటా, అందరావో అంటే, అబ్బాయ్ లోపలికిరా. ఇరుకైన గదులు, చెమట, మసాలా దినుసుల వాసన. కాని ఎక్కడ చూసినా ప్రేమ, సంతోషం మాత్రమే. రాజేష్ ఫ్లాట్లోని కృత్రిమ ఎయిర్ ఫ్రెషనర్ వాసన కంటే ఈ వాసనలో జీవం ఉంది. ఈరోజు శుక్రవారం. గోపాలన్న వచ్చాడు.
ఈరోజు అదిరిపోయే బిర్యానీ చెయ్యాలి గుంపులోంచి ఒకరు అన్నారు. రాజేష్ ఆశ్చర్యపోయాడు. క్యాంప్లోని కామన్ కిచెన్లో తన నాన్న ఒక చీఫ్ షెఫ్లా అన్నీ చూసుకుంటున్నాడు. మనుషులు సామాన్లు అందిస్తున్నారు. నవ్వులు, తమాషాలు. ఇక్కడ నాన్న నిశ్శబ్దంగా లేడు. ఇక్కడ నాన్న అందరితో మాట్లాడుతున్నాడు. గంటల్లోనే ఒక పెద్ద డేకిసాలో బిర్యానీ సిద్ధమైంది. ఒక ప్లేట్లో బిర్యానీతో రాజేష్ ఒక పక్కన కూర్చున్నాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వాడి కళ్ళు చెమర్చాయి. ఈ రుచి, ఇది తన అమ్మచేతి వంట రుచి. తన చిన్ననాటి ప్రతీ సెలవురోజు రుచి. అప్పుడు అమ్మ కాదు, నాన్న ఈ రుచికి అసలు కారణం. అమ్మకు ఈ రుచి నాన్న నుండి వచ్చింది. ఈ లేబర్ క్యాంప్ నుండి వచ్చింది. ఈ స్నేహితుల కోసం నాన్న ఈ రుచిని దాచిపెట్టాడు. నాకోసం ఎప్పుడూ నాన్న ఇది చేసి పెట్టలేదే అని గుర్తొచ్చినప్పుడు వాడి గుండె బరువెక్కింది. బిర్యానీ నవ్వుల తర్వాత గుంపులోని ఒక పెద్దాయన గోపాలం చెయ్యి పట్టుకున్నాడు. గోపాలన్నా, నీ సామాను ఇక్కడ భద్రంగా ఉంది. మేము ఎవ్వర్నీ దాన్ని ముట్టుకొనివ్వలేదు. నువ్వు ఏదో ఒకరోజు దీనికోసం వస్తావని మాకు తెలుసు. వాళ్ళు అతన్ని ఒక చిన్న చీకటి గదిలోకి తీసుకెళ్లారు. మంచం కింద నుండి దుమ్ము పట్టిన ఒక పాత తోలుపెట్టెను బయటకు లాగారు. రాజేష్ ఆ పెట్టెను గుర్తుపట్టాడు. చిన్నప్పుడు తాను ఎదురుచూసే ఆ పర్ఫ్యూం వాసన వేసే నిధిపెట్టె. గోపాలం దాని తాళం తీశాడు. ఆ వాసన, అది పర్ఫ్యూం వాసన కాదు. చెమట, దుమ్ము, పాతబట్టలు, లోహం కలగలిసిన వాసన. తన నాన్న అసలైన వాసన. అందులోంచి అతను మొదట తీసింది ఒక నీలిరంగు లేబర్ యూనిఫాం. ఒక కార్మికుడి పాత నీలిరంగు యూనిఫాం. చెమటు ఉప్పుపట్టి, రంగు విలిసిపోయి, చాలా చోట్ల చిరిగిన ఒక యూనిఫాం. దానికింద చక్కగా మడతపెట్టిన ఒక చైనా సిల్క్ చీర. ఎరుపు, బంగారు రంగులు కలిసింది. అతను ఆ చీరను గుండెలకు హత్తుకున్నాడు. దానికోసం కొన్నారా? చివరిసారి ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని దాచాను. కాని దానికంటే ముందే తను మాటలు పూర్తిపాలేదు. గోపాలం ఆ యూనిఫాం చేతిలోకి తీసుకున్నాడు. రాజేష్ వైపు చూసి ఒక్కసారి నవ్వాడు. గదిలో ఒక మూలకు వెళ్ళి అతను బట్టలు మార్చుకున్నాడు. తన కొడుకు కొనిచ్చిన ఖరీదైన బట్టలు విప్పి ఆ పాత మురికి యూనిఫాం వేసుకున్నాడు. క్షణాల్లో ఆ నీలి యూనిఫాం ధరించి తలకు ఒక తవాలా చుట్టుకొని గోపాలం బయటకు వచ్చాడు. అతను రాజేష్ ముందు నిలబడి నిటారుగా నిల్చున్నాడు. ఎలా ఉన్నాన్రా? అది ప్రశ్న కాదు, ఒక జీవితపు బరువైన సమాధానం. 14 ఏళ్ళు తాను ఎవరనీ దానికి ఒప్పుకోలు. రాజేష్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. తన నాన్న ఒక మేనేజరని నమ్మినా తన ప్రపంచం మొత్తం కూలిపోయింది. ఆ స్థానంలో చెమటతో తడిచిన ఒక నిజమైన మనిషి నిలబడ్డాడు. తన నాన్న. వాడు పరిగెట్టిచెల్లి నాన్నను కౌగిలించుకున్నాడు. ఆ యూనిఫాంలోని చెమట వాసనలోకి, తన నాన్న అసలైన వాసనలోకి ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడిచాడు. నాన్నా, నన్ను క్షమించు. క్యాంప్ నుండి తిరిగి వస్తున్నప్పుడు గేటు బయట ఉన్న ఒక పాత పబ్లిక్ టెలిఫోన్ బూత్ చూసి గోపాలం ఆగాడు. ఇప్పుడు ఎవ్వరూ వాడని దుమ్ముపట్టిన బూత్. అతను దాని లోపలికి వెళ్లాడు. పాత డయల్ ఫోన్లో జ్ఞాపకాల్లోంచి ఒక నంబర్ తిప్పాడు. రిసీవర్ చెవికి ఆనించి కళ్ళు మూసుకున్నాడు. గాలికి ఆ పగిలిన ఫోన్ బూత్ తలుపు శబ్దం చేస్తోంది. కారెక్కిన నాన్నను రాజేష్ ఏమీ అడగలేదు. ప్రతి శుక్రవారం ఈ నంబర్కి ఫోన్ చేసినప్పుడు మీ అమ్మ గొంతు వినడమేరా నా జీవితంలో అతిపెద్ద సంతోషం. ఆ ఒక్క పిలుపు కోసం వారం మొత్తం ఎదురుచూసేవాణ్ణి. క్యూలో నిలబడి లతా, వినపడుతుందా అని గట్టిగా అరవాలి. తను పోయిందని తెలిసినా ఆ గొంతు ఇంకొకసారి వినాలనిపించి ఇప్పుడు ఫోన్ చేశాన్రా. కాని ఇప్పుడా నంబర్లో రింగ్ మాత్రమే వస్తోంది. ఎవరూ తీయట్లేదు. ఎయిర్పోర్టుకి తిరుగు ప్రయాణం. కారులో పూర్తి నిశ్శబ్దం. షేక్ జాయద్ రోడ్డులోని భారీ భవనాలవైపు చూస్తూ గోపాలం అన్నాడు. కన్నన్, నేను ఎక్కి దిగిన ప్రతి మాల్లో నువ్వుంటున్న ఈ ఫ్లాట్లో నా చెమట ఉంది. మండుటెండలో సిమెంట్, ఇనుపురాడ్లు మోయడమే నా పని. ఈ బిల్డింగ్లను నేనెప్పుడూ సరిగ్గా చూడ్లేదు. పైకి చూడడానికి మాకు టైముండేది కాదు. ఇప్పుడు నాతో తనుంది. నేను తనకి ఇవన్నీ చూపిస్తున్నాను. నేను చెమట చిందించిన ఈ ప్రదేశాలన్నీ. అతను రాజేష్ చేతులు పట్టుకున్నాడు. కన్నా, నువ్వు పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ నాన్న ఒక కూలీ అని చెప్తే నీకు తక్కువగా ఉంటుందని ఇవన్నీ చెప్పలేదు. మీ అమ్మకు కూడా నేను చెప్పలేదు. కాని తనకి తెలుసు, నా చెమటవాసన తను గుర్తుపట్టగలదు. తను ఆ నిజం తెలిసే నీ ముందు నన్ను ఒక మేనేజర్లా నిలబెట్టింది. రాజేష్ కారు పక్కకు ఆపాడు. నాన్న చేతులను గట్టిగా పట్టుకున్నాడు.
నా నాన్న సిమెంటు మోసి కట్టిన బిల్డింగ్లోనే నేను ఈరోజు తలెత్తుకుని కూర్చున్నానని చెప్పుకోడానికే నాకిప్పుడు గర్వంగా ఉంది నాన్నా. ఎయిర్పోర్టులో నాన్నను పంపించేటప్పుడు రాజేష్ అడిగాడు, నాన్నా, నాతోనే ఉండిపోకూడదా? ఇప్పటికైనా మనం కలిసి. గోపాలం నవ్వాడు. ఆ ముఖమిప్పుడు ప్రశాంతంగా ఉంది. అన్ని భారాలు దించుకున్న ముఖం. నేను ఒంటరిని కాన్రా కన్నా. నా టూర్ అయిపోయింది. అక్కడ మీ అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తనతో ఈ విశేషాలన్నీ చెప్పొద్దా? నేను చూసిన ఈ దుబాయ్ గురించి, తను చూడని ఈ దుబాయ్ గురించి. అతను కొడుకు నుదుటిపై ముద్దుపెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. విమానాశ్రయం గ్లాస్ గోడ అవతల నాన్న కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడిన రాజేష్ మనసులో అనుకున్నాడు, పుణ్యం అమ్మ కాళ్లదగ్గరే కాదు, నాన్న చిందించిన ఎండ చెమటలో కూడా ఆ పుణ్యపు వాసనే ఉంది నాన్న. తన ఎత్తైన ఆఫీసులోని తిరిగే కుర్చీలో కూర్చుని రాజేష్ కింద నగరం వైపు చూశాడు. ఇప్పుడు వాడికి ఆకాశహర్మ్యాలు కాదు, వాటి వెనక ఉన్న చెమటచుక్కలు కనిపిస్తున్నాయి. నాన్నలాంటి వేలాది మంది మనుషులు కనిపిస్తున్నారు. వాడు ఫోన్ తీసి రమ్యకు కాల్ చేశాడు. రమ్య, వచ్చే నెల మీ అమ్మా నాన్నను ఇక్కడికి తీసుకురావాలి. వాళ్లు కూడా చూడొద్దా ఈ దుబాయ్ని, మన నాన్నలు కట్టిన ఈ దుబాయ్ని? వాడి టేబుల్ మీద వాడి ఎంబీఏ సర్టిఫికేట్ పక్కన లేబర్ యూనిఫాంలో నవ్వుతూ నిలబడిన నాన్న పాత ఫోటో ఒకటి ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాడు.